అతడే ఒక సైన్యం. అతడు దేనికి భయపడడు. ఎందుకంటే నిజాయితీ ఆయన ఆయుధం, నిష్కల్మషమైన మనసు ఆయన కవచం. ఆటుపోట్లెన్ని ఎదురైనా ఎదురెడ్డి పోరాడడం, విజయాన్ని సాధించడం ఆయనకు హాబీ. చిరునవ్వుతో పలకరిస్తారు, మంచి మనసుతో సాయం చేస్తారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని అరిలోవా ప్రాంత ప్రజలకు అత్యంత అభిమాన పాత్రుడు ఆయన. అతనే డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. 10 మందికి ఉపకారం చేయడం అనేది ఆయన రక్తంలోనే ఉంది. అందుకే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఉద్భవించింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ ఈ సేవాయజ్ఞంలో భాగం కావాలన్నది అచ్యుతరావు గారి ఆకాంక్ష. అందుకే తన ఇంటిలోని వాళ్ళ పేర్లు వచ్చేలా ఈ ట్రస్టుకు రూపకల్పన జరిగింది. అలా వారి పేర్లు కలిస్తే ఉపకార్ అని రావడం దైవలిఖితం. ఆ భగవంతుడు అచ్యుతరావు గారికి అండగా ఉన్నాడు అనడానికి నిదర్శనం. ఈ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అనంతం, కులమతాలకు పార్టీలకు అతీతం. అచ్యుతరావు గారు మంచిగా ఉంటారు, మంచినే కోరుకుంటారు. సహాయం కోరి అన్నా అని పిలిస్తే ఆప్యాయత చూపుతారు, సార్ అని పిలిస్తే సాదరంగా ఆహ్వానిస్తారు, భయ్యా అని అంటే బంధాన్ని పెంచుకుంటారు. అంతటి గొప్ప మనసు కలవాడు కాబట్టే తన ట్రస్ట్ ద్వారా దాదాపు 20 సంవత్సరాల నుండి సేవలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. గుళ్ళు గోపురాలకైనా, చర్చిలు మసీదుల్లోకైనా జరిగే ప్రార్థనలకు, వేడుకలకు తాను ముందుండి వాళ్ళకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. సహాయం కోరి కంచెల్ల వారి గడప తొక్కినవాడు చిరునవ్వుతో బయటికి రావాలన్నది అచ్యుతరావు గారి ఆశయం. జననేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శాలు, ఆశయాలు నచ్చి ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు హీరో ఉపేంద్ర బాబును కూడా నాన్నగారి అడుగుల్లో అడుగేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంవివి సత్యనారాయణ గారిని, విశాఖ ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు తన వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు అచ్యుతరావు గారు. అరిలోవా ప్రాంత ప్రజలకు అచ్యుతరావు గారి మాట అంటే వేదం. ఆయన ఒక్క చిటికేస్తే ఉత్తుంగ తరంగాల్లా తరలి రావడానికి అక్కడి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అచ్యుతరావు గారే చెప్పాక ఇంకా అడ్డేముంది? దాని ఫలితమే వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో చేరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి విజయ శిఖరాన నిలిచేయడానికి అందరూ ప్రతిజ్ఞ చేశారు. దీనికి కారణం అక్కడి ప్రజలకు అచ్యుతరావు గారు ఎంతో మానవతా హృదయంతో లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం చేసి వేలాది జీవితాలను నిలబెట్టిన ఫలితం. అందుకే అచ్యుతరావు గారి వెంట ఈ జన సునామీ. అరిలోవా ప్రజల జయ జయ ధ్వనులు, జై జగన్, జై జై కంచర్ల, జయ హో ఎంవివి, జిందాబాద్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు అంటూ కరతాళ ధ్వనులు. అరిలోవా ప్రజల గుండెల్లో ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న అచ్యుతరావు గారు ఎంతో ధన్యులు. లాంగ్ లీవ్ అచ్యుతరావు గారు.